నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వ నిర్ణయం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జాంపేట ఆజాద్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం ఆహార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ రాజమండ్రిలో పలు హోటల్లో విస్తృత తనిఖీలు వైసీపీ ప్రభుత్వం అసుర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దేవతల ప్రభుత్వం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా 11 రోజుల పాటు దీక్ష రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కొనసాగింది అసురుల ప్రభుత్వమని వైసీపీ సర్కార్ను ఉద్దేశించి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి పవిత్రతను ప్రతిష్టను అప్రతిష్టపాలు చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని దేవతల ప్రభుత్వంగా అభివర్ణించారు. అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వంలో తిరుపతి లడ్డూనే భయంకరమైన పశుమాంసంతోనూ జంతువుల కళేబరాల ఎముకల నుంచి తీసిన ఆయిల్ ద్వారా తయారు చేయడం అత్యంత దుర్మార్గమైన మూర్ఖమైన పనిగా పేర్కొన్నారు. అడ్డగోలుగా ధనాన్ని సంపాదించడానికి ఆస్తులు పెంచుకోవడానికి ఆ తిరుమల శ్రీవారి లడ్డూను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు వదలకపోవడం సిగ్గుచేటని విషయం అన్నారు. తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును సక్రమంగా పలకడం చేతకాక అల్లా జీజస్ అని పలికే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం రాష్ట్ర ప్రజలు హిందువుల దౌర్భాగ్యమని పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా 108 మంది దీక్ష తీసుకుని 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు నిర్వహిస్తామన్నారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రాయశ్చిత హోమం చేస్తున్నారో దానికి సంఘీభావంగా తామంతా ప్రాయశ్చిత హోమాలను 11 రోజుల పాటు చేపడుతున్నామన్నారు. చివరికి ఉత్తర భారతదేశంలో భక్తులు సైతం అసహ్యించుకునే స్థాయికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన దానిపై ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతుందని, దోషులందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుందని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తామని, అదేవిధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తామన్నారు. అపవిత్రమైన దేవాలయాలను పవిత్రం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారన్నారు. వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తాకి ట్రై చేస్తారు, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా 5 ఏళ్ళు విని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు. ఎవడే క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు. ప్రజలు ఇప్పటికే క్షమించలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు. చివరికి ఇక్కడ ఆంధ్రాలో పోతే పరుగు పోయింది. చివరికి చూస్తే నార్త్లో కూడా మన అయోధ్యలో కూడా 1,00,000 లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డూ స్వీకరిద్దాము, ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట చేసి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రి నగరంలో పలు రెస్టారెంట్లు, ఈట్ స్ట్రీట్లోని ఆహారశాలలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్టు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ తెలిపారు. తనిఖీలు చేపట్టిన రెస్టారెంట్లలో నాసిరకం కిరాణా వస్తువులు మరియు పెరుగు శాంపిల్స్ సేకరించామని, వాటిని ల్యాబ్కు పంపించి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. పరిశుభ్రంగా లేని వంటగదులు ఉన్న హోటల్స్కు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అక్కడికక్కడే అపరాధ రుసుము విధించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలు హోటల్ మంజీరా, షెల్టన్, శ్రీకన్య ఇన్, సితారా, ఈట్ స్ట్రీట్లోని ఫుడ్ స్టాల్స్లో చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని వినియోగదారులందరూ ఆహార విషయంలో ఫిర్యాదులు ఉంటే జిల్లా ఆహార భద్రత అధికారి ఫోన్ నెంబర్ 9849848070కు గానీ AFC 9989688699 నెంబర్లకు సంప్రదించాలన్నారు. ఇక నుండి జిల్లాలో మరింత విస్తృతంగా తనిఖీలు చేపడతామన్నారు. టీపీసీ ఆయిల్ రీడింగ్ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఫుడ్ లైసెన్స్ లేని స్టాల్స్కు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి రొక్కయ్య, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టుముక్కల అనంతరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 5 శాంపిల్స్ తీసాం. ఈరోజు హోటల్స్లో 3టికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాం. స్పాట్లో మున్సిపల్ అథారిటీస్ పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెనాల్టీస్ విధించడం జరిగింది. ఒకసాట 3,000, ఒకసాట 5,000, ఒకసాట 2,000. అట్ ద సేమ్ టైం
ఈట్ స్ట్రీట్, ఈ ఆర్ట్స్ కాలేజీ పక్కన ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్లో కూడా సజెషన్స్ ఇచ్చి ఏదైనా బాగలేకపోతే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుందామని వచ్చాం. ఈ స్టాల్స్లో ఎక్కడ కూడా రంగు వాడలేదు, ఫ్రీ కలర్స్. కాకపోతే శుభ్రం విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంది. దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి ఒకసారి పెనాల్టీ వేశారు. ఒకసారి టీపీసీ రీడింగ్, ఆయిల్ రీడింగ్ 27.5 ఉంది, అతని మీద కేసు బుక్ చేస్తున్నాం. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వేసి పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇంకా ఎట్ ద సేమ్ టైం రేత్రి 10 గంటల వరకు కూడా మిగిలిన పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి ఆయిల్ టీపీసీ రీడింగ్ తీసి కేసులు బుక్ చేసి శాంపిల్స్ తీసి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియపరుస్తున్నాం. హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్స్ను దగ్ధం చేయడం జరిగింది. దీనికంటే ముందుగా వేద పండితులు టీటీడీ పవిత్రత కోసం వేదమంత్రాలు చదివారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బ్రాహ్మణులు, అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 3 నెలల్లోనే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇంకెన్ని చేస్తున్నారో వాళ్ళు డబ్బులు కక్కుర్తిపడి ఇంకెన్ని చేస్తున్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది, ఇస్లాంని గౌరవిస్తాం, హిందూయిజాన్ని గౌరవిస్తాం. ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియచేస్తూ, ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ అపవిత్రం అయిందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా రాజమహేంద్రవరం 39వ వార్డ్ కృష్ణానగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం 39వ వార్డ్ కృష్ణానగర్లో గణపతి నవరాత్రి ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి భక్తులకు, భవానీలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా లిమ్రా, నగర కార్యదర్శులు వేణు, ముమ్మిడి నాగరాజు తదితరులు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల్ని కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ వారు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంపై వాస్తవాలు తెలియజేయడానికి సిబిఐతో ప్రభుత్వం విచారణ జరిపించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ టీకే విశ్వేశ్వరరెడ్డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, చేపల నూనె తదితరాలు కలిగి ఉందని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలన్నారు. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తరలివచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100
100 రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సూపర్ 6 అమలు చేయడానికి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట దాలి బజావో పేరిట నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లేట్లు గరిటెలతో కంచాల మీద కొడుతూ పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపేలా నిరసన కార్యక్రమం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, అనుబంధ విభాగాలైన ఎన్ఎస్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, మార్టిన్ లూథర్, అబ్దుల్లా షరీఫ్, దేవత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు ఉదయం 9 గంటలకే సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ తారీఖున దుద్దుగూరులో మహాత్మా గాంధీ 6.5 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. 5వ తారీఖున మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగుండా ఉన్నటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి బిల్డింగ్లో ఉదయం 8 గంటలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నిరసన దీక్షకు రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి హైందవులు, పీఠాధిపతులు, వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించే భక్తులందరూ కూడా, అలాగే మా పార్టీ క్యాడర్ అందరూ కూడా వచ్చి రేపు మాకు వెన్నుదన్నుగా నిలిచి రేపటి కార్యక్రమం దిగ్విజయం అయ్యేటట్టుగా సహకరించాలని అందరిని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి 2 రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు, అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి గిడుగు రుద్రరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు. మరి కార్యక్రమాన్ని జిల్లా, నగరం కూడా చాలా పెద్ద ఎత్తున రాజమండ్రి రాజేంద్ర నగర్ 3వ వార్డు కృష్ణుని గుడి వీధిలో రామసాయి దానవాయి బాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ 3వ వార్డు కృష్ణుని గుడి వీధిలో రామసాయి దానవాయి బాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామంలో చింతచెట్టు సెంటర్లో తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొంతమూరు గ్రామంలో చింతచెట్టు సెంటర్ వద్ద షణ్ముఖపేటం స్కందస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ హిందువులు సంయుక్తంగా నిరసన వ్యక్తం చేశారు. తిరుమల స్వామివారి పోర్టులో లడ్డూ తయారీలో కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిక్షలు విధించాలని ధర్నా చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కొంతమూరు షణ్ముఖపేటంలో కంకణ దీక్ష చేపడతామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ పీఠాధిపతి శ్రీ స్కందస్వామి, జె సత్య శ్రీనివాస్, ఎస్ఎస్ఎఫ్ కె శ్రీనివాస్, ఎస్ఎస్ఎఫ్ మల్లేశ్వరరావు, దండమూడి తేజ, తాడేపల్లి నాగరాజు, పామర్తి నాగరాజు, జె మోహన్ కామేష్, ఎం రవికుమార్, డీజే దుర్గా, చక్రరావు, అప్పలకొండ, పి కాసులమ్మ తదితరులు పాల్గొన్నారు. వేరే శాఖలకు బదిలీ చేయాలని, పూర్తిగా దేవస్థానాలన్నింటిలో కూడా హిందువులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలని, ఇటువంటి పునరావృతం అవ్వకుండా ఉంటాయని, హిందువులైతే ధర్మాన్ని కాపాడుకుంటారని, అన్యమతస్తులకు వాటి అవసరం లేదు కనుక ఇటువంటి వాటి జరుగుతున్నా కూడా అందులో జరిగేటువంటి అక్రమాలు కూడా బయటికి రాకుండా ఉంటున్నాయి. కాబట్టి వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే, ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటిలో కూడా హిందూ యాత్రలుగా, అన్యమతస్తులుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వేరే శాఖలకు బదిలించి పూర్తిగా హిందువులను మాత్రమే నియమించాలని ఈరోజు జరిగిన కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటున్నాం. మరలా ఇంకొకసారి మేము అందరికీ కూడా గట్టిగా చెప్పేది ఒకటే, మా హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని చాలా గట్టిగా చెప్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్.
రాజమండ్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. రాజమండ్రి లాహాస్పిన్ హోటల్లో లయన్స్ డిస్ట్రిక్ట్ 316B రీజియన్ 4లో ప్రకృతిలో పరవశం అనే రీజియన్ యాక్టివిటీని రీజియన్ చైర్పర్సన్ లయన్ ముదునూరు వాణిశ్రీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవిడ మాట్లాడారు. లక్కీ డిప్ ద్వారా కూడా బహుమతులు అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నామన్నారు. ఈ రోజు కార్యక్రమంలో మొక్కలు ఉచితంగా అందజేసిన ఎన్విరాన్మెంట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ కేవీవి సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, కీనోట్ స్పీకర్ మాటూరు మంగతయారు, ఉప గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, చిట్టినేడు శ్రీనివాసు, పూర్వపు జిల్లా గవర్నర్లు బీవీఎస్ గ్రంథి వెంకటేశ్వరరావు, కొయ్యన కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జిత్మోహన్ మిత్ర కళా వేదికపై పలువురు ప్రముఖులను సత్కరించారు. స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గరలోని జిత్మోహన్ మిత్ర కళావేదికపై నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన 2 కార్యక్రమాలు నిర్వహించారు. సిహెచ్ విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలు చేశారు. కుందా మాస్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిమ్మలపూడి గోవింద్, గుమ్మడి సమర్పణరావు, బి సీతారామారావు, వి జగపతి, జి శివప్రసాద్, ఏఎన్ ఆనంద్, సుక్కిరెడ్డి శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జిత్మోహన్ మిత్ర 21వ వార్షికోత్సవం నిర్వహించి పివిఎస్ కృష్ణారావుకి కళారత్న బిరుదు అందజేసి కృష్ణారావు దంపతులను సత్కరించారు. ముద్రగడ యేసుబాబుకు కళాబంధు బిరుదు ప్రదానం చేసి యేసుబాబు దంపతులను ఘనంగా సత్కరించారు. గాన గంధర్వ ముఖేష్ అవార్డుని సీనియర్ గాయకులు వేణం భాస్కర కోటేశ్వరరావుకు అందజేసి ఘనంగా సత్కరించారు. శిష్టీకరణ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పి గంగాధర్, ముఖ్య సలహాదారు బి ఆనంద్ కుమార్, పోస్టల్ ప్రసాద్, డాక్టర్ వంక బాలకృష్ణ, గుంటూరు శ్రీనివాస్, పిచ్చుక మహేష్, బషీర్, సూర్య సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలకి కొంతమంది కళాకారులకి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళకి మేము ఉన్నామని ప్రదర్శిస్తూ పివిఎస్ కృష్ణారావు గారు ఆయన వృత్తిరీత్యా ఇన్కమ్ ట్యాక్స్, కమర్ ట్యాక్స్ ప్రకటిస్తారు. చాలామంది తాలూకు అకౌంట్స్ చూసి ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ కట్టిస్తారు. ఆయన దగ్గర నా పేరు ప్రయోజనం చేస్తారు. ఇది ఏం చేస్తారంటే ఆయన వచ్చే ఇన్కంలో 20% పంపించి ఇలాంటి కార్యక్రమానికి సహాయపడుతుంటారు. ఆయనకి కళారత్న అని ఇక్కడ ఒక ఆత్మీయమైన సమ్మేళనమే ఉంటుంది. ఇది ఒక కమర్షియల్ కాదు, లేకపోతే ఏదో ఆశించి ఇక్కడికి ఎవరు రాదు. ఒక చక్కటి వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజుల్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే అది జిత్మోహన్ మిత్ర గారి ఈ కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఉమా మార్కండేయ లలిత మహిళా మండలి వారిచే 47వ వార్షిక స్థాపనోత్సవం గురువులు సదాలక్ష్మి, రాజేశ్వరి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లలిత మహిళా మండలి వారు పోలిశెట్టి లక్ష్మి, వెంకటలక్ష్మి, గ్రంథి అన్నపూర్ణ ఆధ్వర్యంలో లలితా పారాయణం, గీతా పారాయణం, భజన పాటలు, నామ సంకీర్తనలు, పూజలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మొత్తం మా మహిళా మండలి అందరూ కూడా సహాయ సహకారాలతో ఇదంతా అఖండ ఘనంగా చేసుకున్నాము. అందరికీ కూడా అన్న సమాధానం చేస్తున్నాము. ఈ 7 రోజులు కూడా లలితా పారాయణం, సప్పుటికరణతో లలితా పారాయణం, వివిధ దేవతల అర్చనలు అన్నీ చేసుకొని ఈరోజు నవగ్రహాల అభిషేకాలు, దానాలు అన్నీ చేసుకొని స్వామివారి అభిషేకం చేసుకొని మొత్తం 300 మంది భక్తులతోటి చేసుకున్నాం. దీనికి ఆలయ సిబ్బంది కూడా మాకు చాలా సహకరించారు. దేవస్థానం వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి వాళ్ళ ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమంలో విద్యార్థులకు ఆహారం అందజేశారు. మండల రవికుమార్ భార్య మండల వెంకటలక్ష్మి 13వ వర్ధన్ సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమంలో వారి జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కూనిబిల్లి శ్రీనివాస్, కూనిబిల్లి ఉమా, మండల విశ్వేశ్వరరావు, మండల సూర్యనారాయణ, పోతల శ్రీను, రాము దంపతులు, నెల్లి గోవిందు, పొడలి శ్రీధర్ మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు రోడ్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం నక్కవారి వీధి ఏబీ నాగేశ్వరరావు రోడ్లో గణపతి నవరాత్రి ముగింపు సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2000 మంది భక్తులకు భవానీలకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్కా సూర్య అప్పారావు, రాయుడు శ్రీను, లావేటి అప్పారావు, నీలాత శ్రీను, సింహ సుబ్రహ్మణ్యం, నక్కా అనంత సాయిరాం, శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నాలం భీమరాజ్ వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల ముగింపులో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మధ్యనారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగమళ్ళ నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహన్, పెద్దమర్ల బద్రి, నెమ్మలపూడి గోవింద్, ఈవో పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. సోమవారం స్థానిక 6, 30, 31, 32, 33 డివిజన్లకు సంబంధించి జాంపేట ఆజాద్ చౌక్ వద్ద రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి తీసింది ఎన్డీఏ కూటమి, మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అలాగే పెన్షన్లు చాలా అప్రమకాలు ఉన్నాయి అందరికీ. గతంలోని జగన్మోహన్ రెడ్డి ఇలాగే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే 1000 రూపాయలు పెంచుతానన్నారు.
ఆయన కూడా ఇలాగే 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తారా ఏంటని ఒక అనుమానం చాలా మందిలో ఉంది. అనుమానాలన్నింటికి కూడా తెరదింపే విధంగా అప్పటికే ఏప్రిల్ నెలలో ఏదైతే పెన్షన్ హామీ ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లోని 1000 3000 పెంచిన 1000తో కలిపి 4000 3000 వెరసి 7000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నెగ్గిన వెంటనే 7000 రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదని చెప్పి ఈరోజు గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛ వాయులు పీలుస్తూ మనందరం కూడా నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతోటి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఇవాళ ఈ విశేషాలన్నీ కూడా మన ప్రాంతాల్లో గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనేటటువంటి వాస్తవం మనందరం కూడా గుర్తెరగాలి. ఇవాళ మనం తెలుసుకుంటే చాలదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలతో ఏ విధంగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆర్థిక వైఫల్యాలను అధిగమిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజే సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వ నిర్ణయం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జాంపేట ఆజాద్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం. ఆహార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్. రాజమండ్రిలో పలు హోటల్లో విస్తృత తనిఖీలు. వైసీపీ ప్రభుత్వం అసుర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దేవతల ప్రభుత్వం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా 11 రోజుల పాటు దీక్ష. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.